హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సుప్రియ. ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ కొత్తమడుగు విలేజ్లో ఉన్న సాయిబాబా టెంపుల్ని చూపించబోతున్నాను. మేము వెళ్ళామండి. సాయిబాబా అక్కడ 105 ఫీట్లో ఉన్నాడు. చాలా బాగున్నాడండి. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. టెంపుల్ కూడా చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా, చాలా పెద్దగా ఉంది. ఒకసారి మీరు వెళ్ళండి, చూడండి. ఇక్కడ సాయిబాబా 105 ఫీట్ విగ్రహం అండి. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ సాయిబాబా విగ్రహం దగ్గరకు వెళ్ళడానికి ఎంట్రన్స్ అంది. చూడండి, కింది నుండి పైకి చాలా స్టెప్స్ ఉన్నాయి. సాయిబాబా అయితే చాలా పెద్దగా ఉన్నాడు. సో టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది. చూడండి, ఇప్పుడు సాయిబాబా విగ్రహాన్ని మొత్తం చూపించబోతున్నాను. చాలా పెద్దగా ఉన్నాడండి సాయిబాబా అయితే. 105 ఫీట్ అంటే ఎంత పెద్దగా ఉంటాడో. సో ఇక్కడ సాయిబాబా విగ్రహం ఇది. సో ఇప్పుడు టెంపుల్ చూద్దాం ఇప్పుడు. సో టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. చూడండి, ఇది టెంపుల్ ముందండి. ఇది అన్ని షేప్స్ ఉన్నాయండి. ఇది హార్ట్ షేప్ అండ్ ఇది స్టార్, ట్రయాంగిల్, సర్కిల్, ఇవన్నీ షేప్స్ ఎందుకో ఉన్నాయండి అక్కడ. మాకు కూడా ఎందుకో అర్థం కాలేదు ఎందుకుందో. సో అన్నీ కూడా చూసాము. మొత్తం పెయింటింగ్తో చాలా అద్భుతంగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి, ధూని అంటారు కదా. సో సాయిబాబా గుడిలో టెంపుల్లో ఉంటుంది కదా, అది అండి. గుడి చుట్టుపక్కల మొత్తం చూస్తున్నాం. ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నామండి. చూడండి, గుడి చుట్టుపక్కల మొత్తం ఇలా ఉంది. చాలా బాగుందండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. సో గుడి లోపలికి ఇప్పుడు వెళ్తున్నాము. సో సాయిబాబా విగ్రహం చూడండి, స్ట్రైట్ సాయిబాబా విగ్రహం ఇక్కడ కనిపించేది. సో గుడి చుట్టుపక్కల మొత్తం చూపిస్తాను. గుడి లోపల బయట మొత్తము చూడండి. గుడి లోపల పైన మొత్తం ఇలా ఉంది. సో సాయిబాబా విగ్రహం మెయిన్ విగ్రహం అండి ఇది, కింద గుడి లోపల. సో ఇక్కడ పక్క నుండి బయటికి రౌండ్ చేయడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ స్ట్రైట్గా గ్లాస్లో సాయిబాబా విగ్రహం అనేది కనిపిస్తుంది. చూడండి, ఇది మెయిన్ సాయిబాబా విగ్రహం. సో లోపలికి వెళ్తున్నామండి. సో ఇక్కడ చూడండి, గుడి లోపల ఇట్లా సాయిబాబానే కానీ చాలా రూపాల్లో కనిపిస్తాడు. ఇక్కడ మనకి కృష్ణుడి రూపంలో సాయిబాబా ఉండడం జరిగింది. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాము. గుడిలో సాయిబాబా విగ్రహం అండి ఇది కూడా. మేమైతే విగ్రహాన్ని చూసినప్పుడు అసలు సాయిబాబా నిజంగా పడుకున్నాడా లేకపోతే బొమ్మనా అని చూడడానికి మాకు చాలా టైం పట్టిందండి. సాయిబాబా మొహం మీద కావచ్చు, చేతుల పైన లేదంటే కాళ్ళ పైన కావచ్చు, నరాలు స్పష్టంగా నిజమైన మనుషులకు ఉన్నట్టే ఉన్నాయి. చాలా బాగున్నాడండి సాయిబాబా. రియల్గా నేను చూపించిన దానికంటే మీరు రియల్గా వెళ్ళి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. స్మైలింగ్ ఫేస్తో సాయిబాబా చాలా బాగున్నాడండి. ఇది చూస్తే నిజంగా మీరే షాక్ అవుతారు, అంత బాగుంది. మాకైతే చాలా నచ్చిందండి. చూడండి, ఇది ఇంకో విగ్రహం అండి సాయిబాబా. ఆ గుడిలోనే పక్కన ఉంది. సో సాయిబాబా దగ్గర వరకు వెళ్ళనిస్తారు. ఇక్కడైతే మేము వెళ్ళి వీడియో అనేది మొత్తం తీసాను. సో చూడండి, చాలా బాగున్నాడు సాయిబాబా. చేతులు కానీ, ముఖం కావచ్చు, కాళ్ళు కావచ్చు, మొత్తము అక్కడున్న ప్రతి ఒక్క విగ్రహానికి చాలా నిజంగా ప్రాణం పోసినట్టు అనిపించింది. నిజంగా ప్రాణం ఉన్నట్టు అనిపించింది. చాలా బాగున్నాయండి సాయిబాబా విగ్రహాలు అనేవి ఆ గుడిలో. చూడండి, ఇక్కడ చుట్టుపక్కల కూడా మొత్తం సాయిబాబా విగ్రహాలే ఉన్నాయి. సో నెక్స్ట్ అక్కడి నుండి గుడి రౌండ్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఇక్కడ వస్తున్నాము. సో ఇక్కడ సాయిబాబా దత్తాత్రేయ రూపంలో మనకి దర్శనమిస్తాడు. చూడండి, చాలా బాగుంది. ఇప్పుడైతే నాకు చాలా నచ్చిందండి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళడానికి ఛాన్స్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ టైం ఎప్పుడెప్పుడు వెళ్తామో అన్నట్టు అనిపించింది. ఆ గుడిలో హారతి కూడా ఫ్యామిలీ మెంబర్స్తోనే ఇప్పిస్తారండి. ఆ గుడిలో అసలు బ్రాహ్మణులు అనేది హారతి పట్టుకోవడం జరగదంట. సో అక్కడ హారతి కూడా మేమే ఇచ్చాము సాయిబాబాకి. అదొక చాలా ఆనందంగా అనిపించింది. చాలా బాగున్నాడండి సాయిబాబా. చూడండి, గుర్ర బండిలో సాయిబాబా విగ్రహం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం గుర్రాలు ఉన్నాయి. ఇది వచ్చేసి గుడి బయట ఉన్న సాయిబాబా విగ్రహం గురించి ఫోటో అండి. అంటే ఆ విగ్రహం ఎవరు కట్టించారో, గుడి ఎవరు కట్టించారో, ఆ విగ్రహం ఎన్ని ఎత్తులు ఉంది, ఎంత ఉందని చెప్పేసి ఈ ఫోటో మొత్తం ఉంది. 105 అడుగుల ఎత్తు గల
అభయ సాయిబాబా విగ్రహం అండి. ఇక్కడ ఫోటో ఫోటో చూపిస్తున్నాను నేను మీకు. అండ్ గుడి మాత్రం ఎక్స్ట్రాడనరీ అండి, చాలా బాగుంది. ఇది చూడండి రియల్ విగ్రహం అండి. ఇప్పుడు నేను చూస్తున్నాను రియల్ విగ్రహం. ఇది సాయిబాబా వెనక నుండి చూపిస్తున్నాను. చాలా బాగున్నాడండి సాయిబాబా అయితే. చూడండి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఇవి సాయిబాబా విగ్రహాలే కనిపిస్తాయి ఎక్కడ చూసినా. ఇవి మొత్తం చుట్టుపక్కల ఇట్లా చాలా స్తంభాల్లా కనిపించాయి మొత్తము.